ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్ కు బిగిస్తున్న ఉచ్చు, సీఎం అధికారులకు ఆదేశాలు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, తోటి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణలో అధికారులకు బదిలీ కొనసాగుతుంది. మొన్నటి వరకు భారీగా ఐపీఎస్ మరియు అధికారులకు బదిలీ చేసిన తెలంగాణ సర్కార్ ఇప్పుడు జోనల్ అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు జిహెచ్ఎంసి కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మమతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా నియమించారు. ఆమె స్థానంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి అభినవ్ నియామకమయ్యారు. అటు జిహెచ్ఎంసి షేర్లింగాలపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సైతం బదిలీ అయ్యారు. జిహెచ్ఎంసిలో శ్రీనివాస్ రెడ్డి డెప్యుటేషన్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. చేనేత జౌళిక శాఖ అదనపు డైరెక్టర్గా పాత చోటికే ప్రభుత్వం బదిలీ చేసింది. షేర్లింగాలపల్లిలో కొత్త జోనల్ కమిషనర్గా ఐఏఎస్ నేహ శబరి నియామకమయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను రేవంత్ రెడ్డి సర్కార్ వరుసగా ట్రాన్స్ఫర్ చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారులందరినీ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం బదిలీ అయిన మమత తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈమె ట్రాన్స్ఫర్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల 26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా అందులో స్మిత కూడా ఉన్న తెలంగాణ ఫైనాన్స్ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమెకు ఇప్పుడు అంతగా ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చారు. అంతేకాదు 23 మంది ఐఏఎస్ అధికారులు సైతం బదిలీ చేయడం జరిగిందన్నమాట. బీఆర్ఎస్లో పనిచేసిన పాత అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసి తొలగించడం జరిగిందన్నమాట. ఇలాంటి వీడియోలు ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.